write it on Google, no problem at all. But you take authentic source. What are the risk You take in authentic source. sir? What are the risk inhaling? మీరు తెలుగులో అన్న టైప్ చేయండి గూగుల్లో. అదే సార్, వాట్ ఆర్ ద రిస్క్ ఇన్హేలింగ్? పేల్చడం వల్ల నయం, నేను ఇక్కడ సార్ నీకు ఇంగ్లీష్ నేర్పించలేను, గుర్తుపెట్టుకో అదొకటి, ఓకేనా? లేదు ఎందుకంటే సార్. ఇక్కడ ఏంటి సింపుల్ గా గూగుల్లో సార్ ఆ వుడెన్ డస్ట్ ని పీల్చడం వల్ల ఎలాంటి రిస్క్ వస్తుంది అనేది టైప్ చేయాలి. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా టైప్ చేస్తావు? ఏమని టైప్ చేస్తావు? అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థమైందా? వుడెన్ డస్ట్ పీల్చడం వల్ల ఎలాంటి రిస్క్ ఉంటుంది అని గూగుల్ అడగమంటున్నా. అదే సార్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే సార్, బ్రీతింగ్. అవేంటనేవి గూగుల్ అడగాలి. అడిగితే అది చెప్తుంది. అంటే నీకు తెలియకపోతే, మనం దాని గురించి చదువుకోలేదు కాబట్టి, ఆథెంటిక్ సోర్సెస్ ఉంటాయి ఇంటర్నెట్ లో, బోల్డ్ ఉంటాయి ఇంటర్నెట్ లో, చాలానే ఉంటాయి. సేఫ్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, లేదా హెల్త్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ లైక్ హాస్పిటల్స్ కానీ, లేదంటే చాలా కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి అది తెలిసిందే కదా, మెడికల్ కి సంబంధించిన గైడెన్స్ అనేది వస్తుంది. సో అది కానీ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తుంది ఇలాంటి వాటి గురించి. సో దేర్ యూ కెన్ ఐడెంటిఫై ఆథెంటిక్ సోర్స్ ఏదైనా ఉందంటే WHO, యూ కెన్ టేక్ ఇట్ యాస్ WHO. సో దేర్ యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ డేటా. వుడెన్ డస్ట్ ని ఇన్హేల్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటనేది అందులో కనిపిస్తుంది. దెన్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ దేర్. క్లియర్? సో మనం అలా గూగుల్ చేయొచ్చు దీనిలో, ఈ విషయంలో స్టెప్ 2 కి సంబంధించి ఎవరెవరు అనేది గూగుల్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు ఎంతమంది పీలుస్తున్నారు, పీల్చడానికి అవకాశం ఎంత ఉంది అనేది మనం చూస్తున్నాం. బట్ ఇట్ హియర్ వీ కెనాట్ గూగుల్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ workers who are exposing to it, because we are lively seeing it. It is our duty to identify who are exposing to it, who are inhaling it. That you have to identify yourself. But how it can harm, ఎలా అది హార్మ్ చేస్తుంది, అది ఏ విధంగా మనల్ని హెల్త్ ని పాడు చేస్తుందా, లేదంటే ఏం జరుగుతుంది అనే దాని గురించి డస్ట్ ఇన్హేల్ చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు అనేది యూ కెన్ గూగుల్ ఇట్. Got the point? So second step ఈ విధంగా చేస్తాం. Again, see, one hazard can have many risks, not a single risk. Understand? ఒక్క hazard ఒకటే రిస్క్ ని ఇవ్వాలని ఏం లేదు, మల్టిపుల్ రిస్క్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే డస్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఇది ఒకటే రిస్క్ కాదు, ఇంకా ఉన్నాయి రిస్క్లు. కళ్ళల్లో పడొచ్చు, కళ్ళుని డ్యామేజ్ చేయొచ్చు. క్లియర్? ఇట్ కెన్ ఫాల్ ఇన్ టు ఐస్ అండ్ that can cause eye injuries. And also the biggest one which we don't know, మనకి తెలియని ఒక బిగ్గెస్ట్ థింగ్ అవుట్ ఉంది, దట్ ఈస్ ద డస్ట్ ఎక్స్ప్లోషన్. వుడెన్ డస్ట్ కనుక అంత దట్టంగా కనుక నిండిపోయి ఉంటే గాలిలో, దెన్ ఏ స్మాల్ స్పార్క్, స్మాల్ ఇగ్నిషన్ సోర్స్ కెన్ కాజ్ ఎక్స్ప్లోజన్. అంటే ఒక చిన్న స్పార్క్ కానీ, ఇగ్నిషన్ సోర్స్ కానీ ఎక్స్ప్లోడ్ చేయగలిగే కేపబిలిటీ దానికి ఇచ్చేస్తుంది. అంటే పెద్ద పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. దట్ కెన్ కాజ్ ఎ బిగ్ ఎక్స్ప్లోజన్. అండర్స్టాండ్? మాట్లాడతాను. దట్ ఈస్ అగైన్ ఏ రిస్క్. సి, ఫ్రమ్ వన్ హ్యాజర్డ్ వి ఐడెంటిఫైడ్ 3 risks. అర్థమవుతుందా? ఇక్కడ ఒకే ఒక హ్యాజర్డ్ బట్ 3 రిస్క్లు ఉన్నాయి. క్లియర్? రేజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు అండర్స్టాండ్. स्किन प्रॉब्लम से और సారీ రాజు, మైక్ ఓపెన్ చేశారు, ఏదో అడిగారు. యు ఆస్క్డ్ సంథింగ్. లేదు సార్, అదే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటున్నాను సార్ నేను. రాజు కాదు సార్. ఎవరది మరి? నయమే సార్. Okay, done. So that you can Google it. What are the risks from the airborne dust? సింపుల్ గా ఎయిర్బోర్న్ డస్ట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది రాస్తే అవి కూడా ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇన్హేల్ చేయడం వల్ల అడిగితే అది కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు రిస్క్ గా రాసుకోవచ్చు. ఓకే, యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ రైట్ ఇట్. ద సెకండ్ స్టెప్ ఓన్లీ, దట్ టు పార్ట్ ఆఫ్ ఇట్, హౌ ఇట్ కెన్ హార్మ్.
అది ఎలా హార్మ్ చేస్తుంది అన్న దాన్ని మాత్రమే మీరు గూగుల్ చేయగలరు, గుర్తుపెట్టుకోండి. నౌ స్టెప్ 3, evaluate risks and existing precautions. Evaluate risks and existing precautions. How to evaluate, we'll see. So see, once while identifying the hazards, step by step I will take you. So these are all the steps, but what are the things we need to take care about it? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి చేసేటప్పుడు అనేది ఒక్కొక్కటి చూద్దాం మనం, ఓకేనా? స్కిప్ చేసేయలేదు, అవి ఇంకా స్టెప్స్ చెప్పుకోవాలి మనం ఉంది ఇంకా. సి ఒక సైట్ మనం ఏదో సెలెక్ట్ చేసుకున్నాం, దెన్ స్టెప్ 1 ఐడెంటిఫై హ్యాజర్డ్స్ ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత డిసైడ్ హూ మైట్ బి హార్మ్డ్ అండ్ హౌ, ఎవరెవరు ఎలా హార్మ్ అవుతారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది దాన్ని రాస్తాము. ఎంతమంది అనేది కూడా రాస్తాం, అంటే ఎవరెవరు, ఓన్లీ అక్కడ పనిచేస్తున్న వర్కరా, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడానా, లేదా మొత్తం ప్లాంట్ లో ఉన్న వాళ్ళందరూనా, అది రాస్తాము. And then we go to step 3, evaluating the risk, means giving a value to the risk, whether it is high, low, medium. For that we have to give a number, that we'll do it in step 3. And step 4, in step 3 itself we'll give the precautions also, okay? Existing, what already is there and what we have to provide again, that will be there in the step 3. And step 4, record assessment and writing out plan when we have to. అంటే మనం ప్లాన్ రాసుకుంటాం, ఎప్పుడు ఇవన్నీ కంట్రోల్ మెజర్స్ అన్ని కూడా ఎప్పటికల్లా పూర్తి చేయాలి. వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ దిస్ ఎంటైర్ risk control measures? What is the deadline to complete all this? That we write in the step 4. And step 5, review the assessment. We have to review the assessment again, when that will be based on the deadlines that we provided. Okay, ఒకసారి చూద్దాం. First of all, identify the hazards. How you can identify the hazards? ఎలా ఐడెంటిఫై చేయగలవు hazards ని కూడా మాట్లాడుకున్నాం కదా. వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయాలి, మనం అక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్ళి చూస్తాము. By conducting the workplace inspections, you can identify the hazards. Okay, ఫిజికల్ గా మనం అక్కడికి వెళ్ళి చూసి మనం ఐడెంటిఫై చేస్తాం. And talking to the workforce, whoever is there, the worker or engineer, whoever is there, will identify by talking to them. We'll ask them, వాళ్ళని అడుగుతాం, అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్ అడుగుతాం, వెళ్ళి అక్కడ ఉన్న వెల్డింగ్ చేస్తున్నట్టయితే వెల్డర్ ని అతన్ని అడుగుతాం, లేదా అక్కడ ఉన్న ఇంజనీర్ ఎవరైనా ఉంటే అతన్ని అడుగుతాం, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదంటే అక్కడ సూపర్వైజర్ ఉంటే సూపర్వైజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో by talking to the workforce you can identify the hazards. And non-inspection techniques, these are all ఈ నాన్ ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, we need not go there. Like accident records, the bottom things are all those: examination of documents, combined techniques, accident, ill health or near miss data, or you can even say the absence, who are taking leaves frequently. అర్థమవుతుంది కదా, రెగ్యులర్ గా లీవ్స్ ఎవరెవరు తీసుకున్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు, దేని వల్ల తీసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కూడా నాన్ ఇన్స్పెక్షన్ టెక్నిక్స్ లోకి వస్తాయి. దానివల్ల అక్కడ ఏవో యాక్సిడెంట్ జరుగుతుంది, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది, అవునా కాదు? యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై సంథింగ్ హ్యాపెన్, దట్స్ వై దే ఆర్ టేకింగ్ లీవ్స్ ఆర్ సంథింగ్. See, some gas is being inhaled by the workers over there for longer periods and they are getting some asthma kind of issues or some respiratory related issues. అర్థమైంది కదా, ఏదైనా గ్యాస్ పీల్చడం వల్ల, అక్కడ రెగ్యులర్ గా పీల్చడం వల్ల వర్కర్స్ ఆస్తమా లాంటి ఇష్యూస్ ఏవో వస్తున్నాయి. దెన్ దే ఆర్ టేకింగ్ రెగ్యులర్ మెడికల్ లీవ్స్. దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఎర్లియర్, నౌ యూ కెన్ అండర్స్టాండ్ బై దిస్. దీనివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు. Got it? And examination of documents. What kind of documents related to the previous machine servicing documents. Okay, this machine was serviced earlier and there is a critical component that can cause an accident, that they mentioned there.
and training records. Okay, these are all properly trained workers. అర్థమైంది కదా, వీళ్ళందరూ కూడా ప్రాపర్ గా ట్రైన్ అయిన వర్కర్స్. ట్రైనింగ్ రికార్డ్స్ చూస్తే మనకు తెలిసేది అదే కదా. ఇందులో ఎవడైనా వీక్ గా ఉన్నాడా? ఇఫ్ సంబడి ఈస్ దేర్ హూ ఈస్ నాట్ ప్రాపర్లీ get trained, means he's having some issues with the communication skills or something, or not properly performed after test conducted after the training, so that we can observe from the documents. So how skilled these people are, వీళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఎప్పుడు లాస్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేశారు, దీన్ని బట్టి వాళ్ళ అప్డేటెడ్ దీన్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ కంబైన్ టెక్నిక్స్ ఇవన్నీ కలిపి, లేదా యాక్సిడెంట్, ఇల్ హెల్త్ ఆర్ నియర్ మిస్ డేటా, ఎలాంటి యాక్సిడెంట్ జరిగాయి, ఎందుకంటే యాక్సిడెంట్, ఇల్ హెల్త్ ఆర్ నియర్ మిస్ డేటాలో, ఆ డాక్యుమెంట్స్ లో, ఆ రికార్డ్స్ లో క్లియర్ గా రాసి ఉంటుంది దేని వల్ల యాక్సిడెంట్ జరిగింది అనేది. Okay, it will be clearly mentioned in the accident records that why accident happened, what is the root cause that caused that accident. By that we can identify the hazards. And also near miss reports or near miss data, whatever, both are same. So by these you can identify hazards. ఇన్ని రకాలుగా మీరు hazards ఐడెంటిఫై చేయడానికి మీకు అవకాశం ఉంది. ఓన్లీ వెళ్ళి చూడడం ఒక్కటే కాదు. క్లియర్? Got the point? Just raise your hands. Done. Okay. Now, if you observe a cigarette, just a cigarette, what kind of hazards you can identify? ఒక సిగరెట్ ని చూసినప్పుడు మీరు ఎన్ని రకాల హ్యాజర్డ్స్ ని ఐడెంటిఫై చేస్తారు అంటే, మహా అయితే ఫైర్ అయిపోతుంది, స్మోక్ వస్తుంది, ఫైర్, smoke. Ash. The maximum hazard, number of hazard that you can identify from a cigarette is the smoke and fire. These two only. But if you examine carefully and study it properly, that using all the hazard identification techniques, workplace inspections, talking to the workforce, non-inspection techniques, examination of document, by all these, the cigarette industry, where the cigarettes are being manufactured or made, you can identify all these hazards. ఎక్కడైతే సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ తయారీ జరుగుతుందో అక్కడ మీరు ప్రాపర్ గా ఉన్న ఇన్స్పెక్షన్, అంటే హ్యాజర్డ్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక ఫాలో అయితే మీకు ఇన్ని రకాల హ్యాజర్డ్స్ ని మీకు కనిపిస్తాయి, మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో దిస్ డీప్ యూ హ్యావ్ టు డైవ్ టు ఐడెంటిఫై ద హ్యాజర్డ్స్. మీరు హ్యాజర్డ్స్ ఐడెంటిఫై చేయాలంటే ఏదో పై పైన కనిపించింది, ఓకే అలా కాదు, యూ హ్యావ్ టు ఐడెంటిఫై. రిమెంబర్, the blood group of safety professionals might be anything, A positive, B positive, AB positive, O positive, whatever, and all the negatives, no problem. But you must always be negative only. అర్థమైందా? మీ బ్లడ్ గ్రూప్ ఏదైనా కావచ్చు, బట్ ద సేఫ్టీ ప్రొఫెషనల్ మస్ట్ బి ఆల్వేస్ బీ నెగటివ్. అందరూ బి పాజిటివ్ గా ఉండమని చెప్తారు, బి పాజిటివ్ అంటారు, బట్ వై యు ఆర్ ఆస్కింగ్ మీ టు బి నెగటివ్? యూ షుడ్ ఆల్వేస్ బి నెగటివ్. వాట్ డస్ దట్ మీన్? You should think of an accident. Yes, this can cause an accident, or this can cause a health issue. This can cause a health issue. దీనివల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, దీనివల్ల హెల్త్ ఇష్యూ రావచ్చు అనేదే మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడు మన దృష్టి అలానే ఉండాలి. Always you have to be very careful that this can cause an accident, or this can cause a ill health or disease. ఎప్పుడు నువ్వు అదే ఆలోచించాలి, ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చేమో, దీనివల్ల ఏమైనా ఇష్యూ రావచ్చేమో. సో బీయింగ్ ఏ సేఫ్టీ ప్రొఫెషనల్, యూ ఆల్వేస్ బీ నెగటివ్. అర్థమైంది కదా? ఒక సేఫ్టీ ప్రొఫెషనల్ గా నువ్వు ఎప్పుడు నెగటివ్ గానే ఆలోచించాలి. ఇట్ మీన్స్ దానివల్ల చెడు జరుగుతుందేమో అన్న ఉద్దేశమే ఉండాలి నీకు. క్లియర్? యూ షుడ్ నెవర్ బీ పాజిటివ్. మీన్స్ సమ్ వేర్ యూ ఆర్ సీయింగ్ స్పార్క్స్, వెరీ స్మాల్ స్పార్క్, వెరీ స్మాల్. అర్థమైంది? ఎక్కడో ఒక చిన్న స్పార్క్ ని చూసావు,
Okay, happens, no problem at all, be positive, nothing happens, you just ignored it. అర్థమైనా చిన్న స్పార్క్ చూసి నువ్వు ఆ ఫోన్లో ఏమైందిలే, ఏం కాదు ఆల్ ఈజ్ వెల్ ఏదో సినిమాలో చెప్తాడు కదా, అలా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. అంటే బీయింగ్ పాజిటివ్, ఇట్ డజంట్ హెల్ప్ యూ. బట్ ఇట్ డజంట్ హెల్ప్ యూ. అది నీకు హెల్ప్ చేయదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నష్టమే జరుగుతుంది. ఎందుకు? దట్ కెన్ కాజ్ ఎ ఫైర్ యాక్సిడెంట్. That can cause a fire accident. At worst cases, you don't even think, but at worst case, that can cause a big fire. And after that, what happens? It's all your failure because you are not able to identify that. Correct. So if the team is there to take care of all the things, means regular inspections, regular electrical inspections must be conducted by the electrical maintenance team. Electrical maintenance team conduct చేయాలి, రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి. చేసేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలి. బట్ అది ఐడెంటిఫై చేయాలి అంటే ప్రాపర్ ట్రైనింగ్ మీరు ఇవ్వాలి. హౌ టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ టు దెమ్ సో దట్ దే విల్ ఐడెంటిఫై ద హ్యాజర్డ్స్. ఫర్ దట్ ఓన్లీ we discussed all the things required for a risk assessor. డిస్కస్ చేసాం కదా, రిస్క్ అసెసర్ కి, రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేసేవాడికి ఏమేమి ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. వి డిస్కస్డ్ ఇట్ ఎర్లియర్. సో యూ హ్యావ్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ అసెసర్స్ who can identify all the hazards associated with that. They should not neglect or ignore any hazard. You have to identify each and every hazard. Got it? Raise your hands if you got it. I want all the 16 hands